అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పటికీ హాట్ టాపిక్ గా ఉండే మ్యాచ్ ఏదంటే సగటు క్రికెట్ అభిమాని కూడా భారత్ పాకిస్తాన్ పోర్ అని తక్కువ చెప్పేస్తాడు. ఎందుకంటే దాయాది దేశాల మధ్య పోరు అలాంటిది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్ లోని అత్యంత ఉత్కంఠభరిత పోరు. అభిమానుల్లో మాత్రమే కాదు, ఆటగాళ్లలో కూడా ఈ మ్యాచ్ కు ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. అలాంటి పోటీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండో పాకిస్తాన్ జట్ల మధ్య అసలైన రైవల్రీ లేదని, ఇది కేవలం ప్రచారంతో ఏర్పడిన భావన మాత్రమేనని రికీ పాంటింగ్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఆదివారం కొలంబోలో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగుల హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల ఛేదంలో 18 ఓవర్లలో 114 పరుగులకే పాకిస్తాన్ ఆల్అౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఏ సమయంలో కూడా టీమిండియాపై పాకిస్తాన్ ఆధిపత్యం చెలాయించలేదు. దాంతో రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నేను ఇంతకు ముందే చెప్పాను, మళ్లీ చెబుతున్నాను, భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి పోటీ లేదు. ప్రపంచ క్రికెట్ లో ఒక జట్టు నెంబర్ 1 స్థానంలో ఉండి మరో జట్టు 8 లేదా 10వ స్థానంలో ఉంటే ఆ మ్యాచ్ ని రైవల్రీగా పిలవలేం. భారత్ పాకిస్తాన్ మధ్య పోరు రైవల్రీ కాదు, ఇది నకిలీ పోటీ అని చెప్పాడు. పాంటింగ్ వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న పోటీ ప్రాధాన్యంపై సందేహాలు రేకెత్తించేలా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు ఐసీసీ టీ20 టోర్నీలలో పాకిస్తాన్ పై టీమిండియాదే ఆధిపత్యం. ఒకసారి పాకిస్తాన్ గెలిస్తే 8 సార్లు టీమిండియా గెలిచింది. ఇలాంటి సందర్భంలోనే టీమిండియాకు పాకిస్తాన్ అసలు పోటీనే కాదని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అందులోని టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానంలో ఉంటే పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియానే ఫేవరెట్ అంటూ టీమిండియాను ఓడించాలంటే ప్రత్యర్థి జట్లకు 2 జట్ల బలం కావాలని, అలా అయితేనే టీమిండియాను ఓడించే అవకాశం ఉంటుందని రికీ పాంటింగ్ అన్నాడు. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ హోమ్ టీమ్ కు ఎదురే లేదంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.